అందరికీ నమస్తే. నేను మీ అరవింద్ మామ. మనం ఇందాక వాటర్ ఫాల్స్ చూసినాం కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇక్కడ ఫోర్ట్ ఉంటుంది, మెర్కెరా ఫోర్ట్, అదే మడికేరి ఫోర్ట్. సో ఇక్కడ దీన్ని ఎవరు కట్టిండ్రు, ఎప్పుడు కట్టిండ్రు, దాని రినోవేషన్స్ ఏమైనాయి, ఎట్లయినాయి అనేది మొత్తం చూద్దాం. కానీ ఇక్కడ చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ని మ్యూజియంగా మార్చారు. ఫస్ట్ మ్యూజియం చూసి ఫోర్ట్ లోపలికి వెళ్దాం. ఇదే ఆ చర్చ్, ఇప్పుడు మ్యూజియంగా చేసారు. పోయి చూసేద్దాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 10 రూపీస్, కిడ్స్కి 5 రూపీస్. టికెట్ తీసుకున్నాం ఆల్రెడీ. సో మనకి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. ఇక్కడ చూస్తే మా బాబాయ్ కూర్చున్నాడు, వచ్చిండు. ఇక్కడికి వచ్చి కూడా ఏం చూడకుండా కూర్చున్నాడు. అదే మా బాబాయ్కి ఉన్న గొప్పదనం. చూడండి, ఆన్లైన్ ఉన్నాడు. ఇక విగ్రహాలు చూద్దాం మనం. మ్యూజియం లేదు, ఒక పెద్ద వింత అన్నట్టు. మనకి ఎంటర్ కాగానే ఇక్కడ కుబేరుని విగ్రహం ఉన్న పద్మావతి విగ్రహం ఉంది. అట్లనే దాని పక్కకి హ్యాంగింగ్ దీపం అన్నట్టు. సో ఇది చాలా పొడుగుంది. సో ఇవన్నీ 17th సెంచరీ 18th సెంచరీ ఆ టైంలో అన్నట్టు. ఇక్కడ ఎవరైనా గైడ్ ఉన్నారా అని చూసినాం, లేరు. ఇంకేమన్నా చెప్తారా అని. ఇది 12th to 13th సెంచరీ మధ్యలో వినాయకుని విగ్రహం అన్నట్టు. సో అట్లనే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ లింగం, నంది, ఇక్కడ ఏదో బుల్ టైపు, మొత్తం అసలు ఎక్కడెక్కడియో ఉన్నాయి. ఇలా ఎక్కువ రాతి ఉన్నాయి, మంచిగా మెయింటైన్ చేస్తారు, ఖరాబ్ కాకుండా. సో ఇక్కడ ఇక్కడ ఒకటి చిరుతపులి టైప్ పెట్టారు. చూడండి ఎట్లున్నారు, రియల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కానీ ఇది రియల్ కాదు, ఫేక్. ఘోరంగా జోకేసిన ఫేక్ ఉంటాయి, రియల్ ఉంటాయి కానీ. ఇదేమన్నా జువా విగ్రహాలు మొత్తం ఇవన్నీ వాళ్ళ ఆర్కిటెక్చర్ 17th సెంచరీ 12th సెంచరీ నుంచి స్టార్ట్ అయ్యి 18th సెంచరీ వరకు ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం. వాళ్ళు వాడిన రోలు, వాళ్ళ కాయిన్స్ మొత్తం. ఇక్కడేమున్నాయి, వేయింగ్ స్టోన్స్ అటవి, కిలోబాట్లు వేయింగ్ స్టోన్స్. వాళ్ళు వేసుకున్న బట్టలు, ట్రెడిషనల్ డ్రెస్సు, సెరమోనియల్ డ్రెస్సు. ఇటు మొత్తం కాళీదేవి, ఉమామహేశ్వర స్వామి, మొత్తం అందరు గణేశుడు నటరాజస్వామి అవతారం టైపు అట్లా గణేశుడు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు వాడిన ఆ టైంలో కత్తులు, మొత్తం ఖడ్గాలు అన్నీ ఉన్నాయి. సో మ్యూజియము అనేది మీకు ఎట్లా అంటే, మీకు పురాతన టైంలో ఉన్నాయి తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగుంటాయి. ఇవన్నీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో మనకి అంతనం లేదు, ఇదే మీదనే మనకి కొంచెం తెలుసుకొని ఉంటాయి, కానీ అంత క్యూరియాసిటీ అయితే లేదు. ఇక్కడ గన్స్, ఓకే. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ కోటని కొంచెం వాళ్ళ స్టైల్లో కొంచెం మాడిఫై చేసినట. వుడెన్ కొంచెం ఖరాబ్ అయినట్టున్నాయి. ఇక్కడ కూడా గన్స్, మళ్ళీ కాయిన్స్. టైప్ రైటర్లు కూడా ఉండనా టైంలో? టైప్ రైటర్లు. ఇదేంటిది, ఆర్నమెంటల్ చైర్ అంట, 1911 AD. ఇంకా ఉంది అది ఖరాబ్ కాకుండా. ఆర్నమెంటల్ చైర్. వాళ్ళు వాడిన మట్టి పాత్రలు, కుండలు అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ. క్రోనికల్ వెజల్ అంటారు. దీన్ని వలిగిపోతే మంచి అతకబెట్టి పెట్టారు. ఇది మ్యూజియము. సో మ్యూజియంకి అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఒక 2.5 రేటింగ్ ఇస్తాను దీనికి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి. ఫోర్ట్ అయితే చూద్దాం. ఫోర్ట్ లాంటి ఇంట్రెస్ట్ నాకు కొంచెం. లోపలికి వెళ్ళి ఫోర్ట్ చూద్దాం. మ్యూజియంస్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తే మీకు ఓకే, మంచిగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేసి డైరెక్ట్ ఫోర్ట్ లోపలికి వెళ్తాం. ఇక్కడ గణేష్ ఉంది, విష్ణుమూర్తిది విగ్రహాలు. ఇదేదో ఇరిగిపోయి ఉన్నది, ఆయన కూడా తెచ్చిపెట్టారు ఇక్కడ. ఇది జనరల్గా పిల్లర్ కింద పాటలాగా అనిపిస్తుంది. మహారాజా వీర్ ఏందో, ఇది శిలాపలకం కావచ్చు కానీ ఏం రాసలేదు. ఇవన్నీ సాతి స్టోన్స్ అట. సాతి స్టోన్స్ అంటే
అంటే ఏంటిదో మరి. సో ఈ మ్యూజియం బయట ఏమంటారు ఇట్లాంటి స్టోన్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పురాతనమైనవి ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్స్ ఇవన్నీ వీటిని హీరో స్టోన్స్ పక్కన సాతి స్టోన్స్ అంటారంట. సో కానీ వీళ్ళు ఇక్కడ కొంచెం దీని హిస్టరీ మెన్షన్ చేస్తే బాగుండు, పెద్ద హిస్టరీ ఏం మెన్షన్ చేయలే. సో నార్మల్గా ఉంది. అయ్యప్ప స్వామి చూడండి, శివలింగం టైప్లో ఉంది కానీ పైన అయ్యప్ప స్వామి ఉన్నాడు, కింద కిందనేమో బేస్ మాత్రం శివలింగం టైప్ ఉంది. వెరైటీగా ఉంది, ఇట్లా నేను ఎక్కడ చూడలే. సో గివి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎందుకంటే దేవాలయాలు అవి మనం బాగా తిరుగుతాం కదా. సో ఈ పిల్లర్లు, విగ్రహాలు, జంట నాగులు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇక్కడ ఫిరంగిలు ఉన్నాయి, ఫిరంగిలు. ఇది తెలియదురా ఈ లాంగ్వేజ్. ఆ టైంలో అదే ఉంటుంటుంది, తమిళ అయ్యి ఉంటుంది. చూస్తే తమిళ లెక్కనే అనిపిస్తుంది. అంటే ఏం రాసిరో ఏందో మరి, ఏమన్నా ఎడతారు కావచ్చు, అట్లనే అనిపిస్తుంది. అదేమంటే గోడ మీద వేసే స్కల్ప్చర్ లాగా ఉన్నది. మంకీ టైపు, హ్యూమన్ మంకీ టైపు, అంటే ఫేస్ అట్లా కనిపిస్తుంది కానీ కొంచెం కళా నైపుణ్యం తగ్గినట్టుగా కనిపిస్తుంది. కళా నైపుణ్యం అంటే కాకతీయులే. కాకతీయులు వాళ్ళు చెక్కిన శిల్పాలు కానీ, రామప్ప టెంపుల్ కానీ ఏదైనా మీరు చూస్తే అసలు ఆ డీటెయిలింగ్ పెన్సిల్తో డ్రా చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఇవి అంత డీటెయిలింగ్ లేవు. సో ఇవి నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసినాయి బాగా. అవును కరెక్టే, కానీ ఇవన్నీ ఏంటిదంటే గుడి ముందర గుడి కొట్టేటి కానీ మనం క్లారిటీ లేవు, అంటే షార్ప్గా చేయలే వాళ్ళు. మనం అయితే మనకు అంటే మనం వరంగల్ కాకతీయులు చూసిన తర్వాత ఆ లెవెల్లో లేకపోతే మనకే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఏదో ఉన్నాయన్నట్టున్నాయి. ఇక్కడ లింగం ఉన్నది, ఓకే లింగం అయితే దాని కామెంట్స్ ఏమి ఉంటాయి కానీ లింగం బాగానే ఉంటుంది. సో ఇది ఈ మ్యూజియం కథ. చర్చిని మ్యూజియం చేశారు మొత్తానికి. ఫోటో కావాలంట పాపం. మనం ప్రొఫెషనల్స్ అనుకుంటారు, మనమే అంతంత మాత్రం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నచ్చిందో లేదో రాకే తెలియదు. సో ఇది మన మెయిన్ రోడ్. ఇక్కడ నుండి కోట లోపలికి ఎంట్రీ. ఇటు చూడండి ఎంట్రీ, ఇది ఎంట్రన్స్. పెద్ద డోర్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కోటకు సంబంధించిన ఇట్లా బిల్డింగ్ టైప్ ఇటున్నది. ఇటేమో టిపికల్ స్టోన్ స్ట్రక్చర్ తో కట్టింది. పైన రూమ్స్ లాగా ఉన్నాయి, పెద్ద హాల్లో రూమ్ ఏదో ఉంది. ఇటు నో ఎంట్రీ అంట, ఇవి కూడా నో ఎంట్రీ. ఇవంతా కూలిపోయే సిచ్యువేషన్లు ఉన్నాయి, మెయింటైన్ చేస్తలేరు అనుకుంటా సరిగా. సో ఇదైతే మెయింటైన్ చేసి ఉంటే ఇవంతా చూస్తే బాగున్నాయి యాక్చువల్ ఆర్కిటెక్చర్. ఇది మన సైడ్, మన వరంగల్ సైడ్, మన కరీంనగర్ సైడ్ చూసే వాటికన్నా డిఫరెంట్ ఉంది. కట్టడం అనేది కంప్లీట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది అన్నట్టు. వీళ్ళది ఇటు సైడ్ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కట్టడం ఉంది. ప్యాలెస్ అంటే ఇక్కడ మన సైడ్ కట్టుకున్నట్టు ఉండవు అన్నట్టు, కాకతీయులు కట్టినట్టు ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి పైకి పోవడానికి అయితే ఏం లేదు. సో పైనకి వేరే దగ్గర నుంచి ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కంప్లీట్లీ నో ఎంట్రీ. ఇక్కడ మాత్రం శ్రీ కొట్టే మహాగణపతి టెంపుల్ ఉన్నది లోపల రాగానే. టెంపుల్ టైమింగ్స్ అవన్నీ రాసి ఉన్నాయి కన్నడలో. టైమింగ్స్ రాసిలేవు కానీ ప్రైజింగ్ రాసి ఉంది. టైమింగ్స్ కూడా ఉన్నాయి, 7 AM to 10:30 AM. సో ఇటు నుంచి లోపలికి వెళ్తే ఏముందో చూద్దాం. కోట మొత్తం అసలు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది కదా.
కొంచెం అంటే మోడర్నైజ్ అయింది. అయితే దీన్ని ముద్దు రాజా అని చెప్పేసి ఆయన ఫస్ట్ కట్టించిండట ఈ కోటని. దాన్ని టిప్పు సుల్తాన్ ఉంటాడుగా, ఆయన టైంలో టిప్పు సుల్తాన్ మిడ్ 17th సెంచరీ టు 18th సెంచరీ మధ్యలో దీన్ని గ్రనైట్తో రెనోవేట్ చేసిండట. మరి గ్రనైట్ అయితే ఇక్కడ కనిపించలే. ఉంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ ఎంట్రన్స్ దగ్గర 2 ఏనుగులు ఉంటాయి. అదొక స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ కోటకి. ఇక్కడ నుంచి మీదికి ఎక్కుదాం. మీదికి ఎక్కి ఇంకేమన్నా ఉందా చూద్దాం ఒకసారి. సో ఇటు వచ్చిన తర్వాత మనం ఇట్లా కోట ఎంట్రీ నుంచి ఇట్లా లోపలికి వచ్చినాం కదా, అది పైన పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే అటు పోవడానికి ఏం లేదు. ఇక్కడ కింద ఇది వే అనుకుంటా, మేబీ కింద నుంచి వెళ్ళడానికి ఇది వేనే. కాకపోతే మొత్తం చెట్లు పెరిగిపోయి యూజ్లో లేదు కదా, సో క్లోజ్ అయిపోయి ఉంది. ఇటు నుంచి ఎంట్రన్స్ ఉన్నట్టుంది ఆ బిల్డింగ్ లోపలకి, పైన ఉన్నాయని ఇందాక చూసిన వాటికి. కాకపోతే అటు వెళ్ళడానికి లేదు ఇప్పుడు యాక్సెస్. కానీ ఇటు సైడ్ ఈ వాల్ మీద తిరగడానికి ఉంది. ఏదో చైనా వాళ్ళు లెక్క కడదాం అనుకున్నారు అనుకుంటే. ఇక్కడ కోట వాళ్ళు ఇంత పెద్దగా లారీ పోయి ఇంత పెద్దగా కట్టి. మనం కోట గోడ పైనకి ఎక్కినాం కదా, పైనుంచి ఆ పైన ఉన్న బిల్డింగ్స్ ఇవి. సో దీని బ్యాక్ సైడ్ మీరు చూస్తే చూడండి, మడికేరి విలేజ్ ఇదంతా. టౌన్ విలేజా టౌనా? టౌన్. ఇదంతా ఇల్లు కనిపిస్తున్నాయి చూసిందా, మొత్తం గుట్టల పైన కొండల పైన ఒకదానిపైన ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ ఎలిఫెంట్స్ దగ్గర అందరు ఫోటోలు దిగుతుండ్రు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మరి చర్చా, ప్యాలెసా, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసా ఏంటో తెలియదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి బోర్డు పెట్టారు, నో ఎంట్రీ. సో ఇది అయితే ఏమైనా చూడడానికి ఉంటుందేమో ఇక్కడ. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ప్లేస్కి నేను ఒక 2.5 రేటింగ్ మాత్రమే ఇస్తున్నా. మీరు చూడాలనుకుంటే నా వీడియోనే మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే వేరే ప్లేస్ ఏదైనా చూసుకోండి. పెద్దగా వర్త్ అయితే ఏం లేదు ఇక్కడ. చలో మనం ఇక్కడ చూసేసినాం కదా, నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాం.